ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి సంబంధించి అంటే ఆస్తి పత్రాల్లో ఎప్పుడైనా పొరపాట్లు దొరికినప్పుడు వాటిని సవరణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ సవరణ చేసుకునేటువంటి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఉంటా ఉన్నాయి. అంటే చాలామంది ఏదైనా సర్వే నెంబర్లు తప్పేసుకోవచ్చు, పేర్లు తప్పు రాయొచ్చు, లేదా బౌండరీస్ తప్పు రాసుకోవచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు గమనించరు. చాలా కాలం తర్వాత కాలక్రమంలో ఎప్పుడో గమనించిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ మళ్ళా ఏదైనా తిరిగి చేయాలన్నా, అమ్మాలన్నా సవరణ చేసుకుంటే బాగుంటుందని చెప్పి సలహా చెప్తా ఉంటారు. ఈ సవరణ చేసుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి అంటారు. ఇద్దరు అంటే ఈ కొనుగోలు చేసుకున్న ఆయన, అంతకుముందు ఆయన అమ్మిన వాళ్ళు ఇద్దరు ఉండి సవరణ చేయాలి అనేటువంటిది. దానివల్ల అంతకుముందు అమ్మిన వారు ఎక్కడుంటారో తెలవదు. వాళ్ళు ఎప్పటికీ చాలా డిలే అవ్వటం వల్ల వాళ్ళు వచ్చేటువంటి అవకాశం, అసలు అడ్రస్ తెలిసే అవకాశం చాలా సందర్భాల్లో ఉండదు. ఒకవేళ తెలిసినా రావడానికి వాళ్ళు కొన్నిసార్లు సముఖంగా ఉండకపోవచ్చు. ఈ విధంగా ఉండటం వల్ల ఆ సవరణ చేసుకోకుండా కనుక అదే దస్తావేజుని అలాగే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉంటేనేమో అది మరలా రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. కాబట్టి ఈ సవరణకి సంబంధించి ఏదైతే ఉందో ఈ ప్రక్రియని కొంచెం సులభతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, సెల్ఫ్ డిక్లరేషన్ కింద సవరణ చేసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా అది అంత ఆమోదయోగ్యంగా చాలా చోట్ల ఉండటం జరగటం లేదు. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి సందర్భాల కంటే దాన్ని న్యాయ ప్రక్రియకి ఇబ్బంది లేని విధంగా చట్ట పరిధిలో దీన్ని త్వరితగతిన ఈ సవరణ అనే దానికి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ లో కనుక ప్రాపర్గా లేకపోతే బ్యాంక్ లోన్ లో ఇబ్బంది వస్తుంది. తిరిగి అమ్మేటప్పుడు డాక్యుమెంట్ నెంబర్ ఈ నెంబర్లని పొరపాటుగా మళ్ళా అదే ఉదహరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అదే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే సవరణ డాక్యుమెంట్లో ఏదైనా పొరపాట్లు దొలితే సవరణ చేసుకునేటువంటి ప్రక్రియ సులభతరంగా ఉండాలనేది నా యొక్క ఆలోచన. అది ఆ విధంగా చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.